సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని వారు నవ సమాజ ప్రగతి సాధకులని ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కంచెల అచ్యుతరావు కొనియాడారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ లైబ్రరీలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం అందరినీ అలరించాయి. సంగీత కార్యక్రమాలతో పాటు క్లాసికల్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలతో ఉత్సాహభరితంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆనందాల సవ్వడితో ఉగాది సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక అనంతరం జర్నలిస్టుల కుటుంబాలకు నూతన వస్త్రాలను బహుకరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఒక్క విలేకరి మాత్రమే మీడియా ద్వారా అన్ని విషయాలు బయటపెడతాడని అన్నారు. ఏ ఒక్క జర్నలిస్ట్ కి కష్టం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. జర్నలిస్టులకు చేయూత అందించేలా ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏ గ్రూపులో కాదు కానీ ఎక్కడ కూడా రావట్లేదు. అది నేను చెప్తున్నాను. ఎంఎస్ఆర్ ద్వారా మీకు ఆ ఇంటర్వ్యూ వస్తుంది. యాక్చువల్గా మీరు ఎంత హెల్ప్ చేసినా ఆయనకి హెల్ప్ చేసినట్టే. అది ఎంఎస్ఆర్ దయచేసి పాజిటివ్గా ఇష్యూస్ డేటప్ చేసి సార్ చేసి పాల్గొని ఎలాగ ఉన్నారు కాబట్టి ఆయన బిల్డింగ్ మనం తీసుకోవాలి. సార్ రావాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నాను. చాలామంది ఓపెన్గా
అది గ్రూపుల్లో కూడా పెట్టొద్దని చెప్తున్నారు. సహాయం పొందిన వ్యక్తులు చాలామంది వరకు అంటే వాళ్ళు కొంత గిల్టీ ఫీల్ అవుతున్నారు, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అది ఎంఎస్ఆర్కి నాకే తెలుసు. ఎందుకంటే చాలామంది చేసిన సహాయం చేస్తున్నాము, కొంతమంది అయితే ఓపెన్గా చెప్తున్నారు. అది కూడా ఏంటంటే ఒక హెల్ప్ అనేది మీరు తీసుకునేటప్పుడు అది గ్రూప్లో తిరిగితే మరొక 10 మందికి భరోసా వస్తుందన్న ఆలోచనతో ఆ యొక్క మెసేజ్ తిప్పడం అనేది జరుగుతుంది. అది ఎంఎస్ఆర్ చేస్తున్నాడు. కానీ కొంతమంది ఏంటంటే ఆ విషయాలను కూడా తెలియపరచకపోవడం వల్ల మేజర్ ఇష్యూస్కి సపోర్ట్ చేసినా కూడా చాలామందికి తెలియడం లేదండి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు సహాయం కావాలనుకొని మాకు లెటర్ అనేది ఇస్తే కంపల్సరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కావాలని అంటే వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియపరిస్తేనే వాళ్ళ మీద మనం స్పందించగలుగుతాం. ప్లస్ ఒక సహాయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని ఆ జగన్ కోరుకుంటున్నాం. 1వ తేదీన కార్యవర్గం ఏర్పాటైంది కదా, ఆ కార్యవర్గం దాని గురించి అనౌన్స్ చేస్తారని తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ఈరోజు ఈ యొక్క సంబరాలకు వచ్చిన ప్రతి ఒక్క మిత్రునికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్మార్ట్ సిటీ ఈ యొక్క యూనియన్ నుంచి ఇది సెకండ్ టైం మా యొక్క ఒక్క చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎస్ క్రియేషన్స్ నుంచి మేము సపోర్ట్ చేయడం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కేడబ్ల్యూఏ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా మా దృష్టిగా భావిస్తున్నాం. యాక్చువల్గా మరి ఇక్కడ చాలామంది మా మిత్రులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అసలు జర్నలిజంకి అలా జర్నలిస్ట్ అంటే నాకు ఎంతో అమితమైన అభిమానం, ఇష్టం కూడా. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏదైనా జర్నలిస్ట్కి ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే ఏ గ్రూప్లో చూసినా అందులో నగరంలో నేడు అంటే ఒక హెల్ప్ అనేది అవసరం అయ్యేటప్పుడే చేయాలి. అవసరం లేనప్పుడు ఎంత చేసినా అది ఫలితం అనేది రాదు, ఉండదు. మరి ఎంతమందికి ఎన్ని విధాలుగా హెల్ప్ చేయాలన్నా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆ ఆశీస్సులు మాపై ఉన్నాయి. అలాగే ఈరోజు 2000 ఇయర్లో మన యొక్క చారిటబుల్ ట్రస్ట్కి చాలామంది మా మిత్రులు పాత్ర గారు, మరి రాము గారు అందరూ ఉన్నారు, మన శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు. మరి 2000 సంవత్సరం నుంచి ఈ యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తున్నామో, ఎలా రన్ అవుతున్నాయో అది ఆ భగవంతుడికే తెలుసు. నా వెనకాల ఉన్న 19 మాత్రమే తెలుసు. కానీ ఏ రోజు కూడా ఆ యొక్క యాక్టివిటీస్ అక్కడ ఆగలేదు. మరి ఆ రోజు సాయిరాం సేవా సమితి పేరు మీద యాక్టివిటీ చేసిన మేము దురదృష్టవశాత్తు మా పెద్దబ్బాయి ఎక్స్పైర్ అవ్వడం, సరే తన పేరున ఏదైనా మాకు ఈ యొక్క అభివృద్ధి కారణమైన మా పెద్దబ్బాయి యశ్వంత్ బాబు తను ఎప్పుడైతే మా నుంచి దూరం అయ్యాడో ఆ రోజు తన పేరు మీద ఏదైనా చేయాలి, తన పేరు మీద యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ ఉపకార్ అనేది పుట్టింది.
ఈ ఉపకారం అంటే చాలామందికి ఎబ్రివేషన్ తెలియదు, ఏదో ఉపకారం చేస్తున్నారు కాబట్టి ఉపకారం పెట్టారేమో అనుకుంటారు చాలామంది. కానీ వై అంటే యశ్వంత్ బాబు మా పెద్ద అబ్బాయి, యు అంటే ఉపేంద్ర బాబు హీరో రెండో అబ్బాయి, మూడో అబ్బాయి పార్థు బాబు పి, నాలుగో అబ్బాయి కిరీటి బాబు కే, ఏఆర్ అంటే అచ్యుతరావు డబ్ల్యూసీ. అంటే ఎప్పుడైతే భగవంతుడు ఆ నియముని మేము అనుకుని పేరు పెట్టలేదు, ఏదో సాధిస్తామని కూడా మా తల్లిదండ్రులు నాకు ఆ పేరు పెట్టలేదు, కానీ ఇలాంటి యాదృచ్ఛికంగా అలాంటి నేమ్ సెట్ అవ్వడం కూడా మాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా నేను భావిస్తాను. మరి విలేకరు మిత్రులందరికీ తెలుసు, ఏ కార్యక్రమం అయినా స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా నేను చేస్తాను. ఎందుకంటే ఇందాక ఎన్ఎన్ఆర్ గారు చెప్పినట్టు అన్నదానం అంటే ఆదిలోలో మొదలు స్టార్ట్ చేశాం. పూర్వం అన్నదానాలు ఎలా ఉండేవి, ఆ అన్నదానానికి ఒక విభిన్నమైన ఒక ప్లానింగ్తో మనం ఏం తింటామో అది అందరికీ పెట్టాలి అనే ఆలోచనతో మేము మా యొక్క అన్నదానం ప్రారంభించాం. ఆ రోజు ఆ అన్నదానానికి విశేషమైన స్పందన వచ్చింది. అందుకే ఎక్కడ కూడా అన్నదానం చేసేటప్పుడు చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతారు, సార్ మీరు ఒక 20 ప్యాకెట్ రైస్ ఇవ్వండి, లేదంటే మీరు కాయగూరలకు ఏమైనా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగితే వెంటనే నేను ఏం చేస్తానంటే, అది గణపతి నవరాత్రులు అవ్వచ్చు, దేవీ నవరాత్రులు అవ్వచ్చు, దీపావళి సంబరాలు అవ్వచ్చు, ఏదైనా చావు పుట్టుకలైనా రజస్వర ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ మొత్తం అన్నదానం కూడా ఆ భగవంతుడు మాతో చేయించడం మాకు అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎన్నోసార్లు ఒకటే ఆలోచించాను, ఈరోజు పబ్లిక్లో ఏ ఒక్క విషయమైనా బయటకు వస్తుందంటే అది ఒక్క విలేకరు వల్లే. ఈరోజు పబ్లిక్లో ఎవరికి ఏ వార్త తెలియాలన్నా అది మంచైనా చెడైనా బయటికి చెప్పేది తెలియపరిచేది విలేకరు. కానీ ఆ విలేకరి యొక్క బాధ మాత్రం ఏ ఒక్కరికి తెలియదు. ఎందుకంటే ఒక వార్త సేకరించాలంటే తను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన నుంచి బండిలో పెట్రోల్ ఉందా లేదా చూసుకున్న దగ్గర నుంచి తిరిగి వార్తని మళ్ళీ ఆ సంస్థకి అందించినంత వరకు, మద్దతు పేపర్లో వచ్చినంత వరకు ఆ విలేకరు శ్రమిస్తాడు. నేను నిద్రపోడు, ఎందుకంటే తను ఒక మెసేజ్ని బయటకు ఇవ్వాలనుకున్న ఆలోచన కాబట్టి తన కష్ట నష్టాలకి శరీర ఆరోగ్యం కూడా తను చూసుకోకుండా, ఆకలి డబ్బులు కూడా తను చూడకుండా ఎండనక వాననక తను ఇబ్బందులు పడుతూ తన జీవితాన్ని వెళ్ళవచ్చుంది. మరి ఈరోజు విలేకరులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అది చాలామందికి తెలిసిన విషయమే. ఒక మంచి వార్త రాస్తే కొంతమంది పొగుడుతారు, అది కొంతమందికి ఆ వార్త నచ్చదు. ఇంకొంతమంది ఆ వార్తను పొగిడే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు పొగుడుతారు. కానీ నీ బాధ ఏంటయ్యా, నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఆ తన ప్రాబ్లం ఏంటనేది ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. మరి యూనియన్స్ అన్నింటి కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని యూనియన్స్ ఈరోజు విశాఖపట్నంలో మనకు తెలిసిన నిన్న ఒక 2 యూనియన్లు ఫంక్షన్స్ జరిగాయి. మరి ఈ రోజు ఇది, మరి తర్వాత ఇంకో 2 యూనియన్లు కూడా రేపు 29 వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉండడం జరిగింది. అయితే విశాఖపట్నంలో ఉన్నంతమంది విలేకరులు ఎక్కడ కూడా ఉండరు. అంటే జర్నలిజం మీద విశాఖపట్నంలో అంత పట్టు. ఎందుకంటే ఎక్కడైనా నేను చాలా సిటీస్ లో చూశాను, నేను ఎంతమంది విలేకరులు ఎక్కడ కనిపించారు. కానీ వైజాగ్ అంటే మరి స్మార్ట్ సిటీయో లేకపోతే మన సిటీయో తెలియదు, కానీ విశాఖపట్నంలో విలేకరులు మిత్రులు చాలా మంది, ఎక్కువ మంది, అంటే వేల మీదే మనకి ఇక్కడ కనిపిస్తారు. మరి అలాంటి వ్యక్తుల గురించి
మరి ఈరోజు ఏదైనా న్యూస్ మెయిన్ న్యూస్ వెళ్తుంది అన్నా కూడా అది విశాఖపట్నం నుంచే. మరి ఇన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, ఇన్ని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విలేకరులకంటూ ఎన్నోసార్లు ఎన్నో పోరాటాలు మీరు చేశారు. హౌస్ సైట్స్ అని, అలాగే విలేకరులకు కార్పొరేషన్ కావాలని, ఇవన్నీ కూడా ఇన్నిసార్లు ఏ ప్రభుత్వం వచ్చినా రెండొచ్చి మొదలెట్టాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంఘాలే ఆ విలేకరుల్ని కాపాడే బాధ్యతని తీసుకోవాలి. అది తీసుకుంటేనే ప్రతి ఒక్క విలేకరు మిత్రుడికి మంచి జరుగుతుందన్న యొక్క ఆలోచన. మరి అలాంటి పరిస్థితుల్లో నేను అన్ని ఆలోచించి ప్రతి ఒక్క యూనియన్కి కొన్ని కార్యక్రమాలు మాత్రం చేయగలుగుతున్నాం. మరి కొన్ని యూనియన్స్ నుంచి కొంతమంది డైరెక్ట్గా రాగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. ఆలోచనతో నా యొక్క ఏదైతే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఈ ట్రస్ట్కి టోటల్గా అన్ని రకాల నుండి మనుషులు వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు విలేకరులకి ఒక టైం అనేది కేటాయించలేని పరిస్థితి కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే చాలామంది సుధీర్కి ఫోన్ చేస్తే ఆయన చాలా బిజీగా ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే అన్ని రకాల కార్యక్రమాలు కదా, తను బిజీగా ఉంటే డైరెక్ట్గా నాకు ఫోన్ వస్తుంది. నాకు ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ నేను కూడా ఒక్కొక్కసారి రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి దాని గురించి ఒక మంచి నిర్ణయాన్ని మేము తీసుకోవడం జరిగింది. ఏంటంటే మేమే ఒక అసోసియేషన్ అనేది జనరల్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయాలి. ఈ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అతి దగ్గరగా అతి చేరువుగా వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతో KWJWA కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంస్థను నెలకొల్పడం జరిగింది. మరి ఆ సంస్థ ద్వారా మేము ఏ యూనియన్ని ఎక్కడ కూడా తప్పుపట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా విలేకరుల శ్రేయస్సును కోరుతున్న ఏమైనా ఉన్నాయంటే అవి యూనియన్స్ మాత్రమే. ఈరోజు ఒక ఉగాది సంబరమైనా ఎక్కడి నుంచి ఎలా తెస్తారో ఏం తెస్తారో మొత్తం మీద సంబరాలు అనేవి చేస్తూ ఉంటారు. అవన్నీ నేను ఎప్పుడు కూడా తప్పుపట్టే పరిస్థితి లేదు. కానీ నా యొక్క ఆలోచన, నా యొక్క వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక విలేకరికి నెలకు ఎంతో కొంత సమ్ అమౌంట్ వస్తుంది అని కానీ ఒక నమ్మకంగా ఉంటే తను హ్యాపీగా ఇంకా మంచి న్యూస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తన హెల్త్ పరంగా ఏదో ఒక గ్రూప్లో చూస్తున్నాము, ఏదో మాకు తెలిసినంత వరకు ఆ టక్కున ఎంతో కొంత అకౌంట్ వేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ అతనికి అప్పటికి యూజ్ అయినా తదుపరి మళ్ళీ ఆయన మమ్మల్ని అడగాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకు మేమేం చేసామంటే మా యొక్క KWJWAలో ప్రతి ఒక్క విలేకరికి అంటే వాళ్ళు మా దగ్గర తీసుకోవాల్సింది మెంబర్షిప్ మాత్రమే. మెంబర్షిప్ అని తీసుకున్న వెంటనే ఆయనకి ఏం చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా ఒక మెడిక్లెయిమ్ అండ్ ఇన్సూరెన్స్ లింక్డ్ పాలసీని అతనికి ఇమ్మీడియట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ పాలసీ తాలూకు లక్ష్యం ఏంటంటే అతనికి మామూలుగా జ్వరం వచ్చిన ఏదో వచ్చిన హాస్పిటల్ జాయిన్ అయితే రోజుకి 1000 రూపాయలు అతనికి మెడికల్ ఖర్చుల కింద అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సివియర్ ఏమైనా డిసీజ్ వస్తే ఐసీయూలో కానీ ఉంటే కనుక రోజుకి 2000 రూపాయలు అతనికి అందుతుంది. ఎన్ని రోజులు అన్ని రోజులు హాస్పిటల్కి ఆ ఎక్స్పెన్సెస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఆ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కనుక 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వితౌట్ ఎంక్వైరీ అతనికి 15 లక్షల రూపాయల కుటుంబానికి ఆ పాలసీ ద్వారా రావడం జరుగుతుంది. అలాంటి పాలసీని మేము స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు ఈ ఉగాది అయిన తర్వాత ప్రారంభిస్తాం. ఏ ఒక్కరు జాయిన్ అయిన రోజునే వాళ్ళకి ఈ పాలసీ పోస్టల్ ద్వారా మేము ఆ పాలసీని మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క మిత్రుడికి ఆ పాలసీని మేము అందజేయాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి మేము లాస్ట్ 1 year బ్యాక్ ఒక 1 year పాటు ఒక చిన్న స్కీమ్ స్టార్ట్ చేసాం. ఏంటంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి నెలకి 3000 రూపాయలు చొప్పున, అలాగే 2000 రూపాయలు చొప్పున, 5000 రూపాయలు చొప్పున మేము ఇవ్వడం జరిగింది. అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మేము స్టాప్ చేసాం. స్టాప్ చేసిన తర్వాత
ఎంతమంది విలేకరులు మాకు ఫోన్ చేసి సార్ అదేంటి అలా ఆపేశారేంటి, అది వేస్తే బాగుందని చెప్పి చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది. దాన్ని మళ్ళీ మేము ఏం చేసామంటే కొంత అమౌంట్, లంసమ్ అమౌంట్ అనేది అతని అకౌంట్లో వస్తుంది. అతని జీవితం ఉన్నంత వరకు ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా ఎలాగూ బాబు హీరో, మాకు ఎస్ఎస్ఎస్ క్రియేషన్స్ అనే సంస్థ ఉంది, అది మీ అందరికీ తెలిసిందే. మరి అలాగే నేను ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళని బడులని ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఇప్పటికీ చాలా కార్యక్రమాల ద్వారా ఏదో మాకు తోచినంత విధంగా మేము ప్రెస్ మీట్ల ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పక్కాగా KWJWA ద్వారా పక్కాగా నెలకు ఒక 6 ప్రెస్ మీట్లు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రెస్ మీట్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మినిమం 500 రూపాయలు ట్రస్ట్ నుంచి ఇచ్చే ఏర్పాటు అనేది మేము చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మినిమం ఒక 6,000 రూపాయలు ఖచ్చితంగా అతనికి నెలకి వస్తుంది. ఈ 6,000 రూపాయలు ఎప్పుడైతే వస్తుందో ఏ యొక్క ప్రెస్ మీట్కి అయినా ఎక్కడికి వెళ్ళినా అతనికి మినిమం అమౌంట్ ఉంటుంది కాబట్టి, ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఉంటుంది కాబట్టి తనకి ఇబ్బందులు అనేవి ఇంకా ఉండవు. ఇది కాకుండా ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందో తెలిసిన వెంటనే అతనికి మెంబర్కి 10,000 రూపాయలు స్పాట్ హెల్ప్ కింద మేము చేస్తున్నాం. అది కూడా ఇంకా కంటిన్యూ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి ఇళ్ల స్థలాల గురించి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ని అడిగి చూస్తున్నారు మీరందరూ. మరి ఇక్కడ నుంచి మేము కూడా మీతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది వస్తాయి. అది కాకుండా మేమేం నిర్ణయం తీసుకున్నామంటే ప్రతి సంవత్సరం ఉగాది నాడు, ప్రతి ఆ ఉగాది సంబరాల్లో మేము ముందుగానే సంవత్సరం నుంచి మేము అబ్జర్వ్ చేస్తాం. ఎవరైతే నిరుపేద విలేకరుల మిత్రులు ఎవరైతే ఉంటారో మా యొక్క సంస్థ ద్వారా వేసిన వెంచర్లలో ఒక 50 గజాలు చొప్పున ఒక 10 మందికి ప్రతి సంవత్సరం ఆ ఇళ్ల స్థలాల్ని ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆ రోజు వాళ్ళకి మేము రాసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇది ఏ యూనియన్లో ఎవరు కంటిన్యూ అవుతారా, ఉంటారా, లేకపోతే ఇంకోటి అనేది ఇక్కడ కాదు. ఏ యూనియన్లో ఉన్నా అతను మా మెంబర్ అయితే 100% మేము సపోర్ట్ అనేది చేస్తాం. మెంబర్గా మన దగ్గర రానప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు అనేది మనం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ యూనియన్ పెద్దలు కూడా ఒక 4-5 యూనియన్లు కూడా చెప్పాం. మీరు ఈ యొక్క KWJWAలో ఎవరైతే మీరు హెడ్స్గా మీరు ఉంటారో, మీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, కోశాధికారులు ఉంటారో, మీలో నుంచి ఒకరు ఆ యొక్క సంస్థలోకి రండి. వచ్చి మీ వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు మీ ద్వారానే మీరు చేయండి. ఆ ఇబ్బంది కూడా లేదని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా 10 మంది కలిస్తే బలం అవుతుంది, 10 మంది విడిపోతే బలహీనత అవుతుంది. బలహీనంగా ఉంది. ఈరోజు ఇంకోటి కూడా నేను ఈ సభముఖంగా అందరికి గమనిస్తుంది ఏంటంటే, యూనియన్లు మామూలుగా మీటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇంకోటప్పుడు మనం వాడుకున్నా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చేటప్పుడు, ఏదైనా ఒక ఇష్యూ వచ్చేటప్పుడు, లేదా ఒక అందరికి ఉపయోగపడే ఒక విధి విధానం మీద మనం ఫైట్ చేస్తున్నప్పుడు యూనియన్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని నా యొక్క మెయిన్ ముఖ్యమైన ఆలోచన. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని మనసావాచ నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు ఉగాది సంబరాలు ఎంతో ఘనంగా ప్రారంభించిన మరి అశోక్ కుమార్ గారికి, మరి ఏదో ఆయన ఇందాక ఏవి చూసాం, ప్రతి ఒక్కరికి ఒక సంఘం పెట్టామంటే ఏదో ఒకటి తన సంఘంలో ఉన్న వ్యక్తులకి చెయ్యాలనే ఆలోచన, ఆశయం ఉంటాయి, లేకుండా ఉండదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఆ కార్యక్రమాలు డోనర్ మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా కార్యక్రమం చేయాలంటే 10 మంది డోనర్స్ సహకరిస్తే ఆ సంవత్సరం దీపావళి బాగా పెరుగుతుంది. 10 మంది సహకరించకపోతే దీపావళి టపాసులు అనేది మన దగ్గర ఉండే పరిస్థితి కాదు. మరి KWJWAకి ఒక ఏదైతే ఎన్నోసార్లు అనౌన్స్ చేశాను, కంచెర్ల సినిమా రిలీజ్ అయిన వెంటనే ఒక 10 లక్షల రూపాయలని నా KWJWAలో నేను డిపాజిట్ చేసి ఆ అమౌంట్ని నేను ఒక నిధి కింద ఉంచడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిత్యం నేను చేస్తున్న కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమాలని నా సొంత నిధులతో ఎవరితో నేను పెట్టుకోకుండా, ఎవరి డొనేషన్స్ కూడా తీసుకోకుండా నేను చేస్తానని సభముఖంగా మనవి చేస్తూ,
మరి ఈరోజు ఈ ఉగాది సంబరాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఘనంగా ఈ ఉగాది సంబరాలని ఇందులో ఎవరైతే మంచి వ్యక్తుల్ని ఇక్కడ సన్మానించుకోవడం కూడా చెప్పారు శివకుమార్ గారు. మరి ప్రతి జర్నలిస్టు నా దృష్టిలో ఉత్తమమైన జర్నలిస్టే. అవార్డు వచ్చినా రాకపోయినా జర్నలిజం అనేది గొప్పది, జర్నలిస్ట్ ఇప్పుడు గొప్పవాడే. ఈ సృష్టిలో ఎవరైనా అంటే ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం బాగుంది అంటే ముఖ్యమైన కారకుడు, ఆ కారకుల్లో భగవంతుడు మొదటి ప్లేస్కి వెళ్తే రెండవ వాడు జర్నలిస్ట్. ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు, తెలిసినా తెలియకపోతే మనకేం పర్వాలేదు. కాకపోతే జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎప్పుడు గొప్పవాడే. ఎందుకంటే తను లేకపోతే తన ఇంట్లో జరుగుతున్న విషయం కూడా తనకి తెలియని పరిస్థితి కాబట్టి. ఎందుకంటే బయట పిల్లలు వెళ్తారు, ఏం జరుగుతుందో కూడా అతను కూడా టీవీలోనో పేపర్లోనో చూసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి, అంటే సొంతగా తన ఇంట్లో పరిస్థితులను కూడా తెలియపరిచే వ్యక్తి జర్నలిస్ట్ కాబట్టి, ఇలాంటి జర్నలిస్ట్కి ఎన్ని సహాయాలు ఎంత మనం సపోర్ట్ చేసినా తక్కువే అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, నాకు మరింతగా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని ఆ షిరిడి సాయినాథ్ని, ఆ దేవులను ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఫైలర్తో బాధపడుతున్నాడు. వైఫ్ సఫర్ విత్ డయాలసిస్, నౌ వీక్లీ ట్వైస్. నాకు ఆల్రెడీ ఒక సీనియర్ మిత్రులు 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఇప్పుడు మామూలుగా రన్నింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఎంతో కొంత వస్తుంది. కానీ 60 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ఎండలో తిరగలేక, వర్షంలో తడవలేక మేము చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఏదైనా అరేంజ్ చేస్తారని చెప్పి అడిగారు. విశాఖపట్నం సిటీలో నేను ప్రారంభిస్తాను. అది ఎవరైతే 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు లిస్ట్ అనేది మా ఆఫీస్కి ఇవ్వండి. ప్రతి నెల వాళ్ళకు 4,000 రూపాయలు మా యొక్క ట్రస్ట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంది. 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ యొక్క కోరిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, ఆయనకు కూడా నా ధన్యవాదాలు. అలాగే హెల్త్ పరంగా మీరు అడిగినా అడగకపోయినా అది ఏదైనా లెటర్ రూపంలోనో లేకపోతే మెసేజ్ రూపంలో కానీ ఏదైనా హెల్త్ పర్పస్ ఏదైనా నాకు వస్తే కనుక అది నేను వెంటనే చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు చెప్పింది ఏదైనా నేను చేస్తాను. థ్యాంక్ యూ. జర్నలిస్టుల గురించి చాలా దేశవ్యాప్తంగా పోరాటాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ నేను దేశంలో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఈ వర్కింగ్ జర్నలిస్ట్ 3,000 రూపాయలు ఇవ్వాలని 10 ఏళ్ల క్రితం మేము కేసు వేసాం సార్. ఇంకా అది గవర్నమెంట్ ఎందుకంటే ఆర్గనైజేషన్స్ డబ్బులు ఇవ్వాలి. ఆర్గనైజేషన్స్కి ఒప్పుకూడదు. గతంలో ఆర్గనైజేషన్స్ నిలబడేది. ఆ నిలబడేటువంటి పరిస్థితుల్లో COVID-19 తర్వాత 2019 తర్వాత వ్యవస్థ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టు మనుగడే కష్టమవుతున్న సమయంలో వర్కింగ్ చేసి ముఖ్యంగా స్ట్రింగర్స్కి 3,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన 10 ఏళ్ల క్రితం ఉంటుంది. అయితే అమలు కాలేదు. అదృష్టం మీరు అమలు చేస్తారంటే నిజంగా రియల్ షాక్ వెళ్ళలేదు సార్ నేను. అదేవిధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు అన్నారు, చనిపోటీకి ఇస్తామంటున్నారు, అదేవిధంగా ఇన్సూరెన్స్ అంటున్నారు. నిజంగా అమలు చేస్తే మాత్రం నిజంగా అబౌట్ అది అమలు అవ్వడం అనేది జర్నలిస్ట్కి చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి 224 జర్నలిస్టులు ఒక 10 మెంబర్స్ అట్లా 20 మెంబర్స్ అందరూ జర్నలిస్ట్ అంటారు. జర్నలిస్ట్ నా ఆల్ ఆర్ ఫైనాన్షియల్ సౌండ్ మాట సౌండ్. అది అందరూ సౌండ్ అయినా కాదు, 10% సౌండ్ ఉంటుంది, అందరికీ సౌండ్. బయట చొక్కా వేసుకొని నారాయణ గారు చిన్న చొక్కా వేసుకుని మన పుస్తకం చదువుతాడు. జర్నలిస్టులు ప్రపంచం నుంచి ఓ పక్కన అయిపోతే ఓ గొప్ప గింజిపోతున్నారు. ఇంట్లో చెద్దనం ఉంటున్న భార్యకి తెలుస్తుంది బాధేంటో, అప్పుడు వచ్చినప్పుడు కొంచెం అడిగినప్పుడు తెలుస్తుంది బాధేంటో. ఇప్పుడు వన్ ఈస్ ఫేస్ ద సేమ్ సిచ్యువేషన్ ప్రజెంట్. అందరూ గొప్పగా మంచి వార్తలు రాసిన ఆ వార్తలతో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు మాత్రం బాగుంటుంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో గారు వచ్చి జర్నలిస్ట్ కోసం ఇది చేస్తామంటే ప్రవర్తిస్తే సార్ చాలా సంతోషం. అది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సన్మాన కార్యక్రమాలు జరుగుతాం.